ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మనం బంగారం గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే నేను ఒక ఆర్టికల్ చూసాను, గోల్డ్ లీజింగ్ అంట. అంటే బంగారం అమ్మకుండా, తాకట్టు పెట్టకుండా మంచి ఆదాయం వచ్చే పద్ధతి గోల్డ్ లీజింగ్. ఒక్కసారి నాకు ఈరోజు గోల్డ్ లీజింగ్ గురించి బెనిఫిట్స్, అదే పరంగా మళ్ళీ నష్టాలు కూడా ఉంటాయా దీనివల్ల, అంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సార్? ఇంతకు ముందే గతంలో బ్యాంకుల్లో గోల్డ్ని డిపాజిట్ చేసుకునే స్కీమ్ సిస్టమ్ మనకు ఎప్పటి నుంచో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారంగా మన దగ్గర ఉన్న బంగారాన్ని మనం ఎస్బీఐ లోపల మనం నిల్వ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అలా పెట్టినందుకు గాను నామమాత్రమైనటువంటి వడ్డీ ఇస్తున్నారు వాళ్ళు. మనకు ఏదో మంత్లీ 1%, ఆ పర్సెంట్ నుంచి 1%, 2% లోపలే దరిదాపుగా నడుస్తుంది. దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదు. సంవత్సరానికి 2% అంటే పెద్దగా రాదు. 100కు ₹2 వస్తాయి. సంవత్సరం మొత్తం ఏమిటో ₹2 లోపలే వస్తాయి, కానీ ₹2 దాటి రావు. దానివల్ల చాలామంది దాని మీద ఆసక్తి చూపించలేదు. రెండోది ఏంటంటే, ఇలా పెట్టే బంగారం అంతా ఖచ్చితంగా మరి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి ఉన్నటువంటి బంగారాన్ని పెట్టాలి. అంటే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండాలో దాని ప్రకారమే అంతే ఉన్నట్టుగా, అది పూర్వీకుల నుంచి వచ్చినట్టుగా, లేదంటే కొత్తగా కొన్నట్టయితే కొన్నట్టుగా దానికి సరైనటువంటి రసీదులు, వ్యవహారాలు ఇవన్నీ సక్రమంగా ఉన్నట్టు మాత్రమే, లీగల్గా ఉన్నటువంటి బంగారాన్ని మాత్రమే దాంట్లో పెట్టడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఈ మధ్య కొంత ప్రైవేటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏం చేశాయంటే, గోల్డ్ లీజింగ్ అనే పేరుతోటి దాన్నే కొంచెం మార్పు చేసి వడ్డీ రేటు పెంచాయి. 2% నుంచి 7% వరకు కూడా వడ్డీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి. అంటే వడ్డీ ఎక్కువ ఇస్తున్నట్టుగా. అంటే మనం మామూలుగా మన డబ్బుని సేవింగ్స్ బ్యాంకులో పెట్టుకుంటే కూడా 6-7% ఇప్పుడు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ₹1/2 వడ్డీ సుమారుగా మనకు ప్రతి నెల వస్తుంది అన్నట్టు. సంవత్సరానికి ₹6, ₹7 అంటే మనకు నెలకు ₹1/2 వడ్డీ వచ్చే అవకాశం ఉంది. అంటే మనం ₹1,00,000 బంగారాన్ని మనం పెట్టినట్టయితే సుమారుగా మనకు ₹1,000 రావున్నా ₹500 కనీసం మినిమంగా పర్ మంత్ మనకు వస్తుంది. ₹1/2 వడ్డీ అన్నప్పుడు, ₹1 వడ్డీ అంటే మనకు ₹1,000 వస్తుంది. ₹1/2 వడ్డీ అన్నప్పుడు మనకు దాదాపుగా ఒక ₹500 దాకా సుమారుగా వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక తులం బంగారాన్ని పెట్టుకున్నట్టయితే ₹500 నుంచి ₹600 మనకు ఒక నెలకి మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఊరికే ఉంచేదానికన్నా దీన్ని లీజింగ్లో పెడితే ఇంకా డబ్బు మనకు ఎక్కువ వస్తుంది, మనకు అంటే ఆదాయం పెరుగుతుంది. అది పిల్లలు పెట్టడం, బంగారం ఒక రకంగా పిల్లలు పెట్టినట్టుగా అవుతుంది అనేది ఒక నగ్న సత్యం. అయితే దీనికి ఒక లీజింగ్ పీరియడ్ పెడతారు వాళ్ళు. అంటే 2 years, 5 years, 7 years, అంటే ఎంత ఎక్కువ కాల పరిమితి మనం పెడితే అంత ఎక్కువ వడ్డీ ఇస్తారు. ఎంత తక్కువ కాల పరిమితిలో పెడితే అంత తక్కువ వడ్డీ ఇస్తారు, తక్కువ దానికి లీజింగ్ అమౌంట్ ఇస్తారు. అంటే మనం సపోజ్ 6 years, 5 years పీరియడ్ పెడితే వాళ్ళు 7% ఇవ్వచ్చు. అదే మనం 1 year పీరియడ్ పెడితే మనకు 2%, 3% వచ్చేందుకు అవకాశాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు మాత్రమే చేస్తున్నాయి ఈ లీజింగ్ పని. బ్యాంకులు చేయడం లేదు. బ్యాంకుల్లో ఏమైనా మనకు బంగారం డిపాజిట్ చేసుకుంటే సంవత్సరానికి ₹2, 2% అంటారు. సంవత్సరానికి 2% అంటే మినిమం అంటే చాలా తక్కువ వస్తుంది. ఒక రూపాయల్లో చెప్పాలంటే ₹50, 10 సంవత్సరం మొత్తం పెడితే ₹50 వచ్చే అవకాశాలు ఉండొచ్చు. తులం బంగారం పెడితే ₹50-100 కన్నా ఎక్కువ రాని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ₹200 వచ్చినా మ్యాక్సిమం ఒక సంవత్సరానికి వస్తుంది. కానీ ఈ లీజింగ్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టమైంది. ఇది లాభదాయకమైంది. ఇంట్లో ఊరికే బంగారాన్ని మొదలుపెట్టేదానికన్నా ఆభరణాలు కూడా మనం ఎక్కువ ఉపయోగించాం కాబట్టి ఎప్పుడో సంవత్సరానికి అయితే ఒకసారి లీజింగ్ పీరియడ్ మనం డిసైడ్ చేసుకుని దాంట్లో పెట్టిన తర్వాత ఎప్పుడంటే అప్పుడు మనం బయట తీయడానికి వీలుపడదు. అట్లా తీస్తే ఏమవుతుందంటే వడ్డీ పోతుంది, మనకు వడ్డీ పోతుంది. దాంట్లో ఇంకా రకరకాల కండిషన్స్ ఏముంటాయో మనం చెప్పలేము. ఆ లీజింగ్ బట్టి కండిషన్స్ మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సార్, లీజింగ్ అంటే తాకట్టుకి దీనికి ఏంటి సార్ తేడా ఏంటి? తాకట్టు పెట్టడం అంటేనేమో మన అవసరాల కోసం తీసుకొని ఒక తులం మీద వాళ్ళు ₹50,000, ₹70,000, ₹1,00,000 అట్లా ఇస్తారు. మనం బ్యాంకులు తాకట్టు పెట్టుకోవచ్చు కదా. అంటే బ్యాంకు లోన్ తీసుకోవడం లాంటిది. బ్యాంకు లోన్ తీసుకున్నప్పుడు మీకు 75% నుంచి 85% దాకా వస్తుంది. మీకు 2.5 lakhs లోపల లోన్ తీసుకుంటే మీకు 85% వస్తుంది మీ బంగారం రేట్లో. ఇవాళ ఉన్న రేట్ మీద మీకు 85% వస్తుంది. అంటే చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది. మీకు సుమారు ₹1,00,000 దాకా మీకు ఇవాళ ఒక తులం బంగారం పెడితే 90,000 నుంచి ₹1,00,000 మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది మీ చేతికి. అది ఏంటంటున్నావు, తాకట్టు పెట్టడం అంటున్నావు. ఇది తాకట్టు పెట్టడం కాదు. మన డబ్బును, మనకు సంబంధించిన బంగారాన్ని ఎదుటివాడికి లీజ్కి ఇస్తున్నాం. మన ఇల్లు లీజ్కి ఇచ్చినట్టుగానే దీన్ని లీజ్కి ఇస్తున్నాం. ఈ పీరియడ్ వరకు నువ్వు ఉండొచ్చు. మనం ఇంటి అద్దె ఎట్లయితే తీసుకుంటున్నామో బంగారాన్ని కూడా అద్దె తీసుకుంటాము. అంటే అది వాళ్ళు వాడుకోవచ్చు, దాన్ని ఏమైనా అంతే కదా. వాడి మీద పూర్తిగా దానికి రైట్ ఇస్తున్నాం కదా. ఊరికనే వాడు బంగారాన్ని అట్లా
వాడి దగ్గర పెట్టుకొని మనకు ఎందుకు ఇస్తాడు, డబ్బులు ఎందుకు ఇస్తాడు? Yes. ఆ బంగారాన్ని చూపించి వాళ్ళు లోన్ తెచ్చుకుంటారు. మనకి ఇచ్చేది 2% 5% అయితే సంవత్సరానికి వాడు దాని మీద ఏ 40% 30% 25% సంపాదించుకుంటాడు. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకెక్కడైనా వాడు పెట్టేసుకొని బ్యాంకుల్లో వాటిల్లో పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బుల్ని వేరే ఇండస్ట్రీస్కి వాటికి ఉపయోగించడం, లేదా అంతకన్నా ఎక్కువ రేట్లు వడ్డీ రేట్లు ఇచ్చుకోవడం, ఆ రకంగా వచ్చిన ఆదాయం నుంచి మనకు కొంత ఇచ్చి కొంత వాడు అనుభవిస్తారు, ఇది చేస్తారు. అంతా బాగానే ఉంది, చూడడానికి వినడానికి చాలా బాగుంది. కానీ ప్రభుత్వాలు పూర్తిగా దీనికి గ్యారంటీ ఇవ్వకపోవడం వల్ల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తి భద్రత చేకూర్చకపోవడం వల్ల, పూర్తిగా నిబంధనలు ఇంకా రాకపోవడం వల్ల, సమాజానికి ప్రపంచానికి తెలియకపోవడం వల్ల దీంట్లో లాభాలు నష్టాలు కనబడుతున్నాయి. లాభం ఏమిటి? బంగారం రేటు బాగా పెరిగినట్టయితే ఆటోమేటిక్గా వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది. అంటే ఇవాళ ఉన్న బంగారం రేటు ప్రకారంగా వాళ్ళు లీజ్ ఫిక్స్ చేస్తారు. బంగారం రేటు పెరిగిందనుకోండి, దాని ప్రకారమే లీజ్ పెరుగుతుంది. అంటే ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది, మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఒకవేళ బంగారం రేటు తగ్గితే ఆటోమేటిక్గా మనకు రేటు తగ్గిపోతుంది, మనకు తక్కువ వస్తాయి. అంటే ఆ నెలలో యావరేజ్గా బంగారం రేటు ఎంత ఉందో లెక్క కట్టి దానికి 2% 7% వరకు మనం పెట్టే పీరియడ్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసి దాని ప్రకారంగా మంత్లీ ఇంట్రెస్ట్ మనకు వాళ్ళు పే చేయడం కానీ, సంవత్సరానికి ఒకసారి ఇంట్రెస్ట్ పే చేయడం కానీ, ఈ లెక్కలు దాని ప్రకారంగా నిబంధనల ప్రకారం ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఏ రకమైనటువంటి గ్యారంటీ ఉంది? మన బంగారాన్ని మనం అక్కడ పెడుతున్నప్పుడు, తాకట్టు పెట్టినప్పుడు ఏమవుతుందంటే సుమారుగా 75% 85% డబ్బులు ముందే వచ్చేస్తున్నాయి. కాబట్టి మనకు రేపు పొద్దున ఏదైనా జరిగినా 10-15% నష్టపోతాం. అంతకన్నా ఎక్కువ మనం 15 నుంచి 25% నష్టపోతాం. అంతకన్నా ఎక్కువ నష్టపోం మనం. కానీ ఇక్కడ ఏమవుతుంది? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో పెట్టినప్పుడు 1,20,000 1,23,000 రూపాయల బంగారం వాడు మనం పెడితే మనకి ఏ రకమైన గ్యారంటీ లేదు. ఒక రసీదు ఇస్తాడు, లేదా ఒక అగ్రిమెంట్ ఇస్తాడు, లీజ్ అగ్రిమెంట్ ఇస్తాడు. నీ బంగారం నా దగ్గర ఇంత ఉంది, నీకు నాకు మధ్యలో సంవత్సరానికి లీజ్ ఇస్తున్నాను, ఈ 1 year తర్వాత నీ బంగారం తీసుకెళ్ళచ్చు, లేదా 5 years నువ్వు లీజుకి పెట్టావు, 5 years తర్వాత తీసుకెళ్ళొచ్చు, నీకు నెలకింత చొప్పున సంవత్సరానికి ఇంత పే చేస్తాను, లేకపోతే నెల నెల పే చేస్తాను. దాన్ని బట్టి వాడు టర్మ్స్ అండ్ కండిషన్ మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఆ రకంగా పేమెంట్ ఇచ్చుకుంటూ పోతాడు. నిజమే, అసలు బంగారమే ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళాలి. నువ్వు కోర్టుకు వెళ్ళిన తర్వాత మన కోర్టుల పరిస్థితి ఎట్టా ఉంది, ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకే తెలియదు. కింది కోర్టు నుంచి మొదలుపెట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళే వరకు 10 ఏళ్ళు పడుతుందో 25 ఏళ్ళు పడుతుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో మనకున్నటువంటి సంపదని ఎయిటివాడి చేతిలో పెట్టి వాడు బాగుండాలని రోజు దేవుని మొక్కుకోవాల్సి ఉంటుంది, వాడు మనకు క్షేమంగా ఇవ్వాలని మనం మొక్కుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. కాబట్టి దీనికి ప్రభుత్వం ఏం చేయాలంటే కఠినమైన నిబంధనలు తయారు చేయాలి. బ్యాంకుల్లో కూడా ఈ అవకాశాన్ని కల్పించాలి. బ్యాంకులో అయితే సేఫ్గా ఉంటుంది 100%గా. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రకమైన గ్యారంటీ వాళ్ళ దగ్గర తీసుకుంటుంది? రేపు పొద్దున ఇది ఏదైనా జరిగి రేపు పొద్దున అక్కడ థెఫ్ట్ జరిగింది, మరొకటి జరిగింది, లేకపోతే ఆ కంపెనీ నష్టపోయింది, లేదా ఆ కంపెనీ మనకి ఇవ్వలేదు, అప్పుడు మనం సులభంగా సురక్షితంగా మన బంగారాన్ని మనం వెనక్కి ఎట్లా తెచ్చుకుంటాం అనేది పూర్తిగా నిబంధనలు వచ్చిన తర్వాతనే ఎవరైనా దీంట్లోకి అడుగు పెట్టాలి. అప్పటిదాకా ఎవరైనా అడుగు పెడితే రేపు పొద్దున ఏదో కొననాలిక కోసం మనం వెళ్తే ఉన్ననాలికి పోయే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. పూర్తిగా మన బంగారం మాయమయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటిదాకా స్పష్టమైన నిబంధనలు ఆర్బీఐ దీనికి నిబంధనలు రూపొందించలేదు. ఏ రకమైన గ్యారంటీస్ ఇంతవరకు రూపొందించలేదు. ఇవన్నీ ఇంకా బయటికి రాలేదు. ఉండి కూడా అది ఇంకా పూర్తిగా స్పష్టంగా బయటికి రాలేదు. కాబట్టి గోల్డ్ లీజింగ్ అనేది ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉంది, ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. దీని లోపల మనకు పూర్తి స్పష్టత వచ్చేదాకా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో మాత్రం, లేదా ప్రైవేట్ కంపెనీలో మాత్రం లీజింగ్ చేసేటువంటి పరిస్థితి మాత్రం రాకూడదు. బ్యాంకుల వరకు మాత్రమే ఇది వెళ్ళాలి. బ్యాంకుల్లో కూడా ఈ అవకాశం కల్పిస్తే ప్రతి ఒక్కరు శుభ్రంగా వెళ్ళి పెట్టుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. లాభాలు ఎలా ఉన్నాయో నష్టాలు కూడా అలానే ఉన్నాయి. నష్టాలు ఇంకెక్కువ ఉన్నాయి లాభాలు కంటే. మీకు వచ్చేది 2% నుంచి 7% దాకా సంవత్సరానికి. అంటే 500 నుంచి 700 రూపాయలు వస్తాయి మీకు. మ్యాక్సిమం వస్తే ఒక తులం బంగారం మీద 500 నుంచి 1000 రూపాయల లోపల వచ్చింది అనుకోండి, మినిమం 500, మ్యాక్సిమం 1000 రూపీస్ వస్తుంది. సంవత్సరం మొత్తం పెడితే పోతే 1,20,000 1,25,000 పోయినట్టే కదా. అంటే 1000 రూపాయల కోసం పోయి 1,25,000 రూపాయలు పోగొట్టుకున్నట్టే కదా. కాబట్టి వచ్చేది తక్కువ, పోయేది చాలా ఎక్కువ. కాబట్టి ఏ మహిళ కూడా తొందరపడి ఇప్పుడు లీజింగ్కు మాత్రం వెళ్ళకూడదు. దాని సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు వచ్చినప్పుడు, ఆర్బీఐ గ్యారంటీ ఇచ్చినప్పుడు, బ్యాంకుల్లో ఈ అవకాశం కల్పించినప్పుడు మాత్రమే మహిళలు ముందుకెళ్ళాలి తప్ప ప్రైవేట్ కంపెనీలు నమ్ముకొని పెడితే అసలుకే ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.